విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు మరి 1990లో ఉత్పత్తి ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ అనేక రకమైన అవార్డులు రివార్డులు సాధించి లాభాల బాటలో వెళ్ళి మొత్తం సుమారు 14,000 కోట్ల లాభాలు సంపాదించి మరి ఈ స్టీల్ ప్లాంట్ 3 మిలియన్లు ఉన్న కెపాసిటీని 7.3 మిలియన్ కెపాసిటీకి సొంత నిధులతో విస్తరించుకొని 20,000 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నడుస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం 2021 జనవరి నెలలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% కూడా అమ్మేస్తామని చెప్పి కేంద్రంలో కేబినెట్ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉక్కు కార్మికులు కానీ ఇక్కడ ఉన్న నిర్వాసితులు కానీ ఉద్యోగులు కానీ ఆంధ్ర ప్రజలు కూడా కంటి మీద నిద్ర లేదు. దేశంలోనే ప్రపంచంలోనే పేరొందిన స్టీల్ ప్లాంట్ సోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్. దేశంలో ఎలాంటి స్టీల్ ప్లాంట్ ఎక్కడ లేదు. ఏ స్టీల్ ప్లాంట్ జంగిల్ ఏరియాలో ఎక్కడెక్కడో బిలాయలోని బొకా రూర్కెలలో అడవుల్లో కట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గ్రేటర్ సిటీలో ఒక సీసోర్ పక్కనే సోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అనేది పెద్ద ప్రాముఖ్యమైన స్టీల్ ప్లాంట్. ఇది ఏదైనా స్టీల్ ప్లాంట్ సోర్ బేస్డ్ ఉంటే లాజిస్టిక్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి చాలా ఈజీగా ఉంటుంది. అలాంటి స్టీల్ ప్లాంట్ 1,000 కోట్లలో లాభాలు సంపాదిస్తుందని సోర్ బేస్డ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం నుంచి కూడా జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తి చేయకుండా, స్టీల్ ప్లాంట్ కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేయకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, అలాగే కోకింగ్ కోల్ ఇవ్వకుండా, అలాగే రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా మరి పూర్తిగా స్టీల్ ప్లాంట్ని చంపేలేని దుర్దృష్టంతో మరి ఏదైనా ఒక కుక్కకి చంపే ముందు పిచ్చి కుక్క అని పేరు పెట్టి చంపేస్తారు. అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసి నష్టాలు వస్తుందని చెప్పి అమ్మిన ప్రయత్నం చేస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది కేవలం 5,000 కోట్లే. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాల్యూ 3 లక్షల కోట్లు. ఇది ఈరోజు 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి కెపాసిటీ ఉన్న రెడీగా ఉన్న స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ రన్ చేయకుండా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి చేస్తున్నారు. మరి అప్పటి నుంచి కూడా ఇక్కడ మరి 1330 రోజుల నుంచి కూడా ఉక్కు కార్మికులు, ఉక్కు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ ఈ మధ్య రీసెంట్ గా మరి మూడోసారి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మంత్రి గారు ఏదో కుమారస్వామి గారు స్టీల్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన సౌత్ ఇండియా మరి కర్ణాటక సంబంధించిన మరి దేవగౌడ గారి కుమారుడు మరి కుమారస్వామి గారు వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ చూసిన తర్వాత ఇలాంటి బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేస్తారో, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాము, దీన్ని ప్రభుత్వంలో కొనసాగిస్తామని చెప్పి దీన్ని పూర్తిగా పూర్వయం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు. వెళ్ళి ఆల్మోస్ట్ 2.5 months 3 months అవుతుంది. కానీ రోజు రోజుకి కూడా ఉన్న మొత్తం ఆయన వచ్చేటప్పటికి 2 బ్లాస్ట్ ఫర్నెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 బ్లాస్ట్ ఫర్నెస్ మూసేసి 1 బ్లాస్ట్ ఫర్నెస్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి రావట్లేదు. కారణం ఏంటంటే రా మెటీరియల్ లేదు, ఐరన్ ఓర్ లేదు, వర్కింగ్ క్యాపిటల్ లేదు, కోకింగ్ కోల్ లేదు, రా మెటీరియల్ కొనడానికి డబ్బులు లేవని చెప్పి ఇప్పుడు చెప్తుంది ఈరోజు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఇలాంటి ప్రభుత్వ రంగంలో 140 కోట్ల ప్రజల ఆస్తిని ఎంత దుర్మార్గంగా ఇలా నాశనం చేయడం అనేది చాలా దారుణం. ఇది ప్రజల ట్యాక్సులతో కట్టిన స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ ని మీరు పూర్తిగా దీన్ని పూర్తి ఉత్పత్తి తీసుకొచ్చి లాభాల బాటలో తీసుకొచ్చి చేయాలనే బాధ్యత మీకు ఉంది కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఏదో రకంగా ఈ స్టీల్ ప్లాంట్ కి మరి మోడీ గారు అనుయులకి అంబానీకో, ఆదానీకో, పోస్కోకో, జిందాల్కో అమ్మాలనే దురదృష్టంతో 3 లక్షల కోట్ల ఆస్తిని 5,000 కోట్లు 10,000 కోట్లు అమ్మాలని ఒక దుర్మార్గ ఉద్దేశంతో ఈ స్టీల్ ప్లాంట్ చంపేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇలాంటి స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో 100 years అని కట్టలేరు. ఇంకా ఈ నిర్మాణ దశ నుంచి ఈ రోజు వరకు వేలాది మంది, వందలాది మంది కార్మికులుగా ఎన్నో చనిపోయారు. ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎంతో బాధపడాలి. అలాంటి స్టీల్ ప్లాంట్ ని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం. అదేవిధంగా రెండో పక్క ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్ని పూర్తిగా రావాల్సిన రాయితీలన్నీ కూడా గత 4 సంవత్సరాల నుంచి రద్దు చేసింది. వేతనోత్సవం చేయవలసి ఉండగా 2017 నుంచి అది కూడా చేయలేదు. ప్రమోషన్లు ఇవ్వలేదు. అన్ని అలవెన్స్లు కట్ చేశారు. అయినప్పటికీ కూడా విశాఖపట్నం కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, ఆఫీసర్లు కానీ ఎన్ని చేసినా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని కష్టపడి పనిచేస్తుంటే కనీసం రా మెటీరియల్ ఇవ్వకుండా ఈ స్టీల్ ప్లాంట్ నడుస్తున్నారు. రీసెంట్ గా మరి 400 మందిని కాంట్రాక్ట్ కార్మికులు కూడా వాళ్ళు సడన్ గా రాత్రి మీద తీసేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన తర్వాత
మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి, అలాగే ఆ 400 మంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందులో నిర్వాసితులు ఎక్కువ మంది ఉన్నారు, మళ్ళీ తీసుకోవడం జరిగింది. మళ్ళా రీసెంట్గా ఉక్కు ఉద్యోగులకు రావాల్సిన రాయితీలన్నీ పక్కన పెట్టి పూర్తిగా తీసేసినా కార్మికులు బరాయిస్తున్నారు ఉద్యోగులందరూ కూడా. కానీ సెప్టెంబర్ నెల నుంచి హెచ్ఆర్ఏ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి స్టీల్ ఉద్యోగులకు ఏం వస్తున్నాయంటే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ వస్తుంది. అందులో ఉన్న 3వ పాయింట్ హెచ్ఆర్ఏ, బేసిక్ డిఏ అనేది మ్యాండేటరీ, హెచ్ఆర్ఏ కూడా మ్యాండేటరీ. ట్రైపార్ట్ అగ్రిమెంట్ కంపల్సరీగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ప్రతి కార్మికుడు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా 7,000 మంది ఉద్యోగులకి సెప్టెంబర్ నెల నుంచి పూర్తిగా ఆఫ్ చేశారు. అదే కాకుండా టౌన్షిప్ లో ఉంటున్న, క్వార్టర్లో ఉంటున్న కార్మికులకి అందరికి కూడా 50 పైసా పర్ యూనిట్ కరెంట్ ఛార్జీయం ఉంటే దాన్ని 8 రూపాయలు పెంచి ఏప్రిల్ నెల నుంచి రికవరీ చేస్తూ ఒక్కో కార్మికుడు 25 రూపాయలు వాళ్ళ జీతంలో రికవరీ చేస్తూ మరి సెప్టెంబర్ నెల పేసిప్ లో చేయడం తర్వాత ఈరోజు ఉక్కు కార్మికులు అందరూ ఆగ్రహంతో గత మరి ఈవేళ ఈడీ వర్క్స్ బిల్డింగ్ ముట్టడించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ నిర్ణయానికి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇదే విషయం మీద 2 రోజుల క్రితం మరి ఇన్ఛార్జ్ సీఎండిగా వచ్చిన మరి శిక్షణ గారిని అన్ని యూనియన్ కార్మిక సంఘాలు కలిసాం. సార్ ఇది మరీ దారుణం సార్, ఇది మీరు అన్ని అలవెన్స్ లో కట్ చేసినా మేము స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఇంతవరకు కూడా మేము చాలా ఓపికగా మేము మాకు జీతాలు రాకపోయినా ఆ బేసిక్ డిఏ హెచ్ఆర్తో బతుకుతున్నాం. కానీ జూనియర్ కార్మికులు 4,000 మంది ఉన్నారు, వాళ్ళకి అన్ని కడిగిలు పోయి నెట్ 13,000 15,000 వస్తుంది. అందులో 5-6 వేలు హెచ్ఆర్ఏ ఉంటుంది. 5-6 వేలు కూడా రికవరీ అయితే వాళ్ళు ఏమి తిని బతకాలి, వాళ్ళ పిల్లలు ఎలా చదివించుకోవాలి, ఫీజులు ఎలా కట్టాలని చెప్పి పెద్ద ఎత్తున మేము ఒత్తుకొని సీఎండీ గారికి చెప్పడం జరిగింది 2 డేస్ బ్యాక్ మొన్న నైట్.